గాజువాక జీవీఎంసీ 71వ వార్డు దుర్గానగర్ దుర్గాగిరిపై కొలువైన శ్రీ దుర్గాదేవి అమ్మవారి వార్షిక జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ ఆకుల అప్పల సూరి పర్యవేక్షణలో తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపించారు. భక్తుల సౌకర్యార్థం దాతల సాయంతో నిర్మించిన 2 లిఫ్ట్లను ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు ప్రారంభించారు. అంతకుముందు ఆయనకు ఆలయ కమిటీ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిత్యం భక్తులతో కిటకిటలాడే అమ్మవారి ఆలయం మరో అడుగు ముందుకు వేస్తూ కొండపై 36 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుండడం అందుకు సంకల్పించిన ఆకుల అప్పలసూరి వారి కమిటీ బృందాన్ని అభినందించారు. కార్యక్రమంలో వాసుదేవరెడ్డి, గౌరీ ప్రసాద్, వెంకటేశ్వరరావు, రాజన్న రామారావు, గంధం శ్రీనివాస్, కరణం కనకారావు, బైపిల్లి గాంధీ, గోమాడ వాసు, రామచంద్రరావు, సిఐ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి గాజువాక నియోజకవర్గం 71వ వార్డులో ఉన్నటువంటి దుర్గానగర్ లో కొలువైనటువంటి దుర్గా అమ్మవారి గుడి దగ్గర భక్తులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అక్కడ వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా లిఫ్ట్ నిర్మాణం చేసి ఈరోజు నాతో ప్రారంభించినందుకు గాను ఆ గుడి నిర్మాణదాత, ఆ లిఫ్ట్లన్నీ కూడా పెట్టినటువంటి అప్పలసూరి గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ ధన్యవాదాలు, భక్తుల తరఫున నేను వారికి ధన్యవాదాలు కూడా తెలుస్తాను. అదేవిధంగా దానికి సహకారం అందించినటువంటి స్థానిక నాయకులు, కార్పొరేటర్ సోదరులు రాజన్న రామారావు గారికి, అలాగే మా కూటమి నాయకులు కనకారావు గారికి, మిగతా గ్రామ కమిటీ సభ్యులకి, టెంపుల్ కమిటీ సభ్యులకి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను, శుభాభినందనలు కూడా తెలియజేస్తాను. అలాగే అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని, అలాగే మన పిల్లా పాపలు అందరూ మంచిగా స్థిరపడాలని, మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారి యొక్క ఆర్థిక సాయం చేసిన అలాగే దీనికి ఆర్థిక సాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు ఇక్కడ మహిమ కలిగినటువంటి అమ్మవారు దుర్గానగర్ లో దుర్గాదేవిగా వెలిసి ఉన్నారు. ఇక్కడ మన ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ కూడా అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి ఒక కృపకి పాత్రలు మా మీడియా మిత్రులు భక్తులకి నమస్కరించగా, మరి నేటికి 18 సంవత్సరాలు 9 అనేది ఇక్కడ ప్రతిదీ ఆనవాయితీ. ప్రతి పని చేసినా 9 సంఖ్యతోటే మేము ఏ వర్క్ చేసినా చేస్తాము. అంటే నేటికి 18 సంవత్సరాలు అమ్మవారు పూర్తి చేసుకొని, అందుచేత మరి గుర్రాల దేవుడి గారు అని ఒక కాంట్రాక్టర్ గారు ఆయన లిఫ్ట్కి డొనేట్ చేశారు. అలాగే బాబు ట్యాక్సీ అనే ఒక వ్యక్తి, వాళ్ళిద్దరు బెదర్స్ కూడా బ్రిడ్జి చేయడం జరిగింది. అలాగే మరి గొంతునోళ్ళ ఫ్యామిలీ, వాళ్ళు 3 ఫ్యామిలీలు కలిపి పైన ఒక బ్రిడ్జి కూడా వాళ్ళు డొనేట్ చేశారు. ఎందుకు చెప్తున్నామంటే, గొప్ప వ్యక్తులు, మహా వ్యక్తులు, మనసున్నోళ్ళు, గుణగణాలు ఉన్న వ్యక్తులనే గొప్ప మనుషులు అని చెప్పగలుగుతాం. ఎందుకంటే తన పత్తుండే అనేది ఎదటి మనిషికి ఒక ఆహారం పెట్టిన వ్యక్తి గొప్ప వ్యక్తి. అందుచేత ఆ వ్యక్తులందరూ కూడా నిజంగా మాకు చాలా చాలా గొప్ప వ్యక్తులు. అందుచేత ఈ రోజున మరి ఇది ఇంటికి ఈ రోజున ఓపెన్ అంటే ఒక పండగ గుర్తుండే రోజు ఏంటంటే 2026 ఏప్రిల్లో 12వ తారీఖునే లిఫ్ట్లు బ్రిడ్జి ఓపెన్ చేశారని ఒక దీని మీదే చేయడం జరిగింది. ఇక ఈ ప్రాజెక్టు 3 కోట్ల వ్యయంతో పెద్ద ప్రాజెక్ట్ తయారు చేస్తున్నాం. ఏంటంటే 36 ఎకరాలు పెడుతున్నాం. అందులో ఆవు, పెయ్య, కోతులు, ఇలా పుల్లు, సింహాలు బోల్డ్ అని ఇందులో ఉన్నాయి. అందుచేత ఆ పైన 3వ లిఫ్ట్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. నేను చాలా గొప్ప తల్లి, మహాతల్లి, మనసున్న తల్లి. ఇంత గొప్ప తల్లి నిజంగా మన గాజువాకలో అడుగుపెట్టి వీళ్ళందరినీ ఆదరిస్తుందని ఎంత గొప్పగా ఎందుకు చెప్పగలుగుతున్నామంటే, 18 సంవత్సరాల తర్వాత ఇంత గొప్పగా ఈ కొండని ఇంత తీర్చిదిద్ది ఆ పైన ప్రపంచంలో లేని విగ్రహం ఇక్కడ నిర్మించుకుందంటే మరి అది శక్తి ఉంది కాబట్టి ఆవిడ కూర్చోకుందని. అందుచేత భక్తులందరికీ ప్రత్యేకమైన విన్నపం ఏంటంటే, మీ సాయి సహకారాలు అందించండి. మీ కష్టం అనేది ఇక్కడ ఉండాలి. భావితరాలు అంటే ముదుమనవల వరకు కూడా ఇక్కడ పేరు ఉండాలి. ఏంటి దాంట్లో గొప్ప విషయం అంటే, తనున్నా లేకపోయినా తన పేరు నిలవాలనేది ఒక నీతి సూత్రం అని ఎవరో ఒక కవి రాశారు. అంటే ఏంటంటే, ఎక్కడున్నది అని తెలుసుకుంటే గుళ్ళ దగ్గర ఉంటాయి.
అందుచేత మనందరము కలిసి మెలిసి మరి ఈ కార్యక్రమాన్ని బాగా చేసి 2027కి దీన్ని ప్రపంచాన్ని ఒక మహా వృక్షంలాగా అనాలా, లేకపోతే మహా పండగ అనాలా, ఏమనాలో తెలియట్లేదు. అంత గొప్ప కార్యక్రమం అమ్మవారు మరి చేసింది. మరి అలాగే గత 8 నెలలు పెట్టి మేము తిరుగుతున్నాం, మా కమిటీ వాళ్ళు, మేము అందరం కూడా. అలాగే మా డోనర్స్ ఈ రోజున ఇంత పెద్ద ప్రాజెక్ట్ని చేయడానికి రీజన్ ఒకటే, మాకు ఇచ్చే దాతలు ఉన్నారు చూసా, నమ్మకం. వాళ్ళు ఇస్తారు, మనం చేస్తాం. ఇందులో ఒక పచ్చి మంచినీళ్ళు వాటర్ ప్యాకెట్ కూడా ఖర్చు పెట్టకుండా ఆవిడికే చెందాలనే కాన్సెప్ట్ తోటి మేము పనిచేస్తున్నాం. మిత్రులారా, సోదరులారా, ప్రతి ఒక్కరికి మీకు నమస్కరించి చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ సాయి సహకారాలు అందించండి. మనది, మనందరిది, మన గుడి, మన గాజువాకే కాదు, ప్రపంచంలో అందరూ కూడా వచ్చి చూసి తిలకించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా మీడియా మిత్రుల్ని మీకున్నే బాధ్యతగా, మీరు ఒక పెద్దన్న పోస్ట్గా ఉన్నారు కాబట్టి, పెద్దన్నని ఎందుకన్నానంటే తండ్రి తర్వాత తండ్రి వాడు పెద్దన్నే కాబట్టి, మీరు ఆ పెద్దన్న ఏంటంటే మీరు చెప్పే కంట మీరు చెప్పేది ప్రజల్లోకి వెళ్తుందని, తెలుస్తుందని, అందుకోసం మీరు మీ బాధ్యతని, మీ రెస్పాన్సిబిలిటీని మీరు కొద్దిగా చూసి ఇది ప్రజల్లో తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈ రోజు ఈ దుర్గాగిరి అనే క్షేత్రము మరి చాలా చాలా దివ్యంగా జనాలతో, భక్తులతో నిండి చాలా కన్నులకి ఇంపుగా ఉన్నది. అలాగే మన క్షేత్రంలో మనం పైన కూడా 36 అడుగుల అమ్మవారి విగ్రహం కొడుతున్నాము. అలాగే ఈరోజు లిఫ్ట్ బ్రిడ్జ్ కిందన పైన లిఫ్ట్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం జరిగింది. అది ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలన్నీ మరి మా ట్రస్ట్ చైర్మన్ ఆకుల అప్పలసూరి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కావున వారికి కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలి. ఆయనకి నిండు నూరేళ్లు ఇచ్చి అలాగే మా కమిటీ వాళ్ళు కూడా ప్రసాద్ గారు కానీ, అప్పలకొండ గారు కానీ, ప్రకాష్ కానీ, అలాగే బాలకృష్ణ కానీ, వీళ్ళంతా దగ్గరుండి మాకు చాలా వరకు సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క కార్యక్రమాల్లో భాగస్వాములై అందరు మనల్లో పొందుతున్నారు. అలాగే చుట్టుపక్కల గ్రామాలు కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. అలాగే ఈ రోజు మరి పరస కార్యక్రమం ఉంది. లాస్ట్ రోజు మన గ్రామ పండగకి లాస్ట్ రోజు పరస కూడా ఉంది. అలాగే కడురంగా మరి తోటపెద్దు, అలాగే తప్పిడిగుళ్ళు, జానపద కార్యక్రమం అనేది రేలార్ అనే కార్యక్రమం, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అనే కార్యక్రమం, ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ తిలకించి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారి యొక్క ఆశీస్సులు అందుకోవాలని మరీ కోరుచున్నాం. ఈ రోజు నేటికి 19 సంవత్సరాలుగా మన దుర్గానగర్ గ్రామంలో వెలిసిన శ్రీ దుర్గాదేవి అమ్మవారి గుడిలో మనం ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెల 2వ వారం శుక్రవారం, శనివారం, ఆదివారం కార్యక్రమాలు జరిపిస్తున్నాం. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటంటే, అమ్మవారి సిమెంట్ విగ్రహం, అలాగే పార్క్ దుర్గాగిరి క్షేత్రంలో మీద మన అమ్మవారి గుడికి ఆనుకొని ఉన్నటువంటి కొండపై అది చాలా కన్నులకు ఇంపుగా కార్యక్రమం జరుగుతుంది. అమ్మవారి విగ్రహం కూడా విగ్రహం తయారవుతుంది. ఈ సందర్భంగా ఈ సంవత్సరం లిఫ్టులు కూడా భక్తులు సునాయాసంగా అమ్మవారి దగ్గరికి చేరుకొని అమ్మవారి దర్శనం చేసుకుని, అలాగే కొండ మీద ఉన్నటువంటి అమ్మవారిని కూడా చూడాలని సదుద్దేశంతో లిఫ్టులు కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా మన ఆకుల అప్పలసూరి గారు, గుడి చైర్మన్, ఆయన ఆధ్వర్యంలో ఆయన అనుకున్నదే నడవగా ఈ కార్యక్రమాలన్నీ విజయవంతంగా ముందుకు తీసుకెళ్తూ నడిపిస్తున్నారు. ఆయనకి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ ఉంటూ ఇంకా ఆరోగ్యం, ఐశ్వర్యాలు ఇంకా ఎక్కువ ఇవ్వాలని నేను మనసావాచ కోరుకుంటున్నాను. అలాగే ఈ క్షేత్రంలో భక్తులందరూ వచ్చి మనసులో ఏం కోరుకుంటే అదే జరుగుతుంది అనేది నిదర్శనాలు చాలా ఉన్నాయి. ఆ ఉద్దేశంతో ఈ సంవత్సరం కూడా భక్తులందరూ చాలా మంది విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే ఈ రోజు సాయంత్రం జరుగుతున్నటువంటి యాత్ర పరస అంతా మనం పరస కార్యక్రమంలో భక్తులందరూ వచ్చి జయప్రదం చేస్తారని మరి ప్రార్థిస్తూ, ఈ యొక్క కార్యక్రమానికి మీడియా వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకెళ్తూ ఈ అమ్మవారి విషయాల్లో అందరికీ తెలియజేస్తున్నది వారి ప్రత్యేక ధన్యతలు వారి అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే మా సహచార కమిటీ సభ్యులు, అలాగే గ్రామ ప్రజలు, అలాగే ఈ కార్యక్రమానికి, అలాగే కొండ మీద 36 అడుగుల విగ్రహానికి, అలాగే పార్క్ డెవలప్మెంట్ కోసం ఇస్తున్నటువంటి ప్రతి దాతకి కూడా అమ్మవారి ఆశీస్సులు నిండుగా మెండుగా ఉంటూ అమ్మవారి ఆశీస్సులతో తొలతోగాలని కోరుకుంటూ
ఈ యొక్క సదవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం అందరూ జయప్రదం చేస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు.